గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వతి నమ. పుత్రులారా, వాల్మీకి ఋషి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండాలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లోని 9వ సర్గ వరకు పూర్తి చేశాం. ఈ రోజున 10వ సర్గం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణీం తిక్త సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణీం తిక్తమత్యప్రియంతం కరుం కల్పవృక్షాదికం సాధయంతం నమాం ఈశ్వరం సద్గురుం సాయినాథం. అథా బ్రవీన్ మునిం రామః కథం తే భ్రాతరో వనే కిదృశం తు తథా బ్రహ్మం తపస్తే పుర్మహాబల. ఆ తర్వాత రాముడు అగస్త్యముని అడిగాడు, బ్రాహ్మణోత్తమ, ఆ మహాబలశాలులైన ఆ సోదరులు ఎలా తపస్సు చేశారు అని ప్రశ్నించాడు. అగస్త్యస్త్వబ్రవీత్ తత్ర రామం సుప్రీతమానసం తాంస్తాన్ ధర్మ విధీంస్తత్ర భ్రాతరస్థే సమావిశన్. అప్పుడు ఎంతో ఆసక్తితో ఉన్నాడు రాముడు నేను చెప్పే కథ వింటంలో అని గ్రహించి ఆ సోదరులు ధర్మ విధానాల్ని ఆచరించారయ్యా. ఎవరు? కుంభకర్ణుడు, రావణాసురుడు. కుంభకర్ణస్తతో యత్తో నిత్యం ధర్మపదే స్థిత తతాప గ్రీష్మకాలే తుం పంచాగ్నిం పరితస్థిత. భూ కుంభకర్ణుట సత్యమార్గంలో గ్రీష్మ ఋతువులో చుట్టూ ఉన్న 5 అగ్నులు, అంటే 4 పక్కల 4 అగ్నులు, పైన సూర్యుడు, పంచాగ్నులు అంటారు. ఇలా ఉంచుకొని తపస్సు చేశాట గ్రీష్మ ఋతువులో, ఎండాకాలం. మేఘాంబుసిక్తో వర్షాసు వీరాసనమవిసేవత నిత్యంచ శిశిరే కాలే జలమధ్య ప్రతిక్రియ. అలాగని వర్షాకాలంలో తడిలో, అంటే నీటిలో వీరాసనం మీద కూర్చొని తపస్సు చేశాడు. అలానే శిశిర ఋతువులో కూడా, గడగడ వణికే చలిలో కూడా ఆయన జలమందు నిలిచి తపస్సు చేశాడు. ఏవం వర్ష సహస్రాణి దశ అస్యాపచక్రము ధర్మే ప్రయతమానస్య సత్వతే నిశ్చితస్య చ. ఈ విధంగా అతడు ధర్మంగా సన్మార్గంలో స్థిరుడుగా తపస్సు చేస్తూ ఉండగా 10,000 సంవత్సరాలు గడిచిపోయాయట. విభీషణస్తు ధర్మాత్మా నిత్యం ధర్మపరః శుచి పంచవర్ష సహస్రాణి పాదేనైకేన తస్తివా. ఆ తర్వాత విభీషణుడు కూడా నిత్యం ధర్మపరుడై పవిత్రుడై 5,000 సంవత్సరాలు ఒక్క పాదం మీద నిలబడి తపస్సు చేశాడు. సమాప్తే నైమేతస్య సన్ఋతుశ్చాప్సరోగణ పపాత పుష్పవర్షంచు వర్షంచ తుష్టుశ్చాపి దేవత. అతడి యొక్క నియమం పూర్తయిన తర్వాత అప్సరస స్త్రీలు నాట్యం చేశారు, పుష్పవర్షం కురిపించారు, దేవతలు కూడా స్తుతించారు. పంచవర్ష సహస్రాన్ని సూర్యం చైవాన్వర్తత తస్థౌ చోర్ధ్వశిరోబాహు స్వాధ్యాయే ధృతమానస. స్వాధ్యాయంలో మనస్సును స్థిరంగా నిలిపి ముఖము బాహువులు పైకెత్తి నిలిచి 5,000 సంవత్సరాలు సూర్యుణ్ణి అనుసరించి తపస్సు చేశాడు. అంటే సూర్యుడు ఏ దిక్కు తిరిగితే ఆ దిక్కుకు తాను తిరిగి అన్నమాట. ఏవం విభీషణస్యాపి స్వర్గస్థస్యేవ నందనే దశ వర్ష సహస్రానికి తాను ఆత్మ. ఈ విధంగా మనోనిగ్రహంతో విభీషణుడు కూడా తపస్సు చేస్తుండగా 10,000 సంవత్సరాలు గడిచాయి. దశవర్ష సహస్రం తు నిరాహారో దశానన పూర్ణవర్ష సహస్రేషు శిరశ్చాగ్నో జుహోవున. అలానే దశాననుడు కూడా, అంటే ఎవరు? 10 తల్లవాడు. వాడు కూడా ఆహారం ఏమీ లేకుండా 1000 సంవత్సరాలు, ఒక్కొక్క 1000 సంవత్సరాలు పూర్తిగానే ఒక్కొక్క శిరస్సుని అగ్నిలో హోమం చేశాట.
ఏవం వర్షసహస్రాన్ని నవతస్యాతి చక్రము శిరాంసి నవచాప్యస్య ప్రవిష్టాతి ఉపాసన. ఈ విధంగా ఆ దశకండు 9000 సంవత్సరాలు గడిచోగానే 9 శిరస్సులు అగ్నిలో హోమం చేశాడు. అథ వర్షసహస్రేతు దశమే దశమంశిర చేత్తు కామే దశగ్రీవే ప్రాప్తస్తత్ర పితామహ. వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మరో 1000 సంవత్సరాలు పూర్తి కాగానే, అంటే చివరి శిరస్సు ఛేదించడానికి ప్రయత్నిస్తుండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. పితామహస్సు సుప్రీత సార్థం దైవేరుపస్థిత తవ దావదశగ్రీవ ప్రీతోస్మి చ అభ్యభాషత. బ్రహ్మదేవుడు సంతోషించి దేవతలతో కలిసి వచ్చి దశగ్రీవ నీ విషయంలో సంతోషించాను అని పలికాడు. రేపు మనం 14వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. ఏమిటి కథ? కైకసి తన యొక్క సవతి కొడుకు ఎవరు? కుబేరుడు. అతనికన్నా తన కొడుకు గొప్ప కావాలి అని, గొప్పగా ఉండాలి అని కోరుకుంటే రావణాసురుడు అంతకన్నా గొప్పగా నేను తయారవుతానని తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించాడనమాట. రేపు మనం మిగతా కదా కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.